రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం బస్టాండ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం వేచి ఉన్న ఇద్దరు మహిళలు ఓ చిన్నారిని అతివేగంగా వచ్చిన వైట్ కలర్ స్కార్పియో వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం గజసింగవరం బస్టాండ్ వద్ద మహిళలు చిన్నారితో కలిసి బస్సు కోసం ఎదురు చూస్తుండగా బస్సు వస్తున్న సమయంలో వెనుక నుండి అతివేగంగా అజాగ్రత్తగా వచ్చిన స్కార్పియో వాహనం ఒక్కసారిగా వారిపై దూసుకొచ్చింది. ఢీకొన్న తీవ్రతకు బాధితులు గాల్లోకి ఎగిరిపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుల్ని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స కొనసాగుతుండగా వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, వాహనం వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం తదితర అంశాలపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. రోడ్ కాడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేము రోడ్ అక్కడ ఉంటే బస్సు రాకముందే ఇక్కడ సగం దూరానికి ఎక్కువనే ఉన్నాం. కారు బ్రేకులు ఫెయిల్ అయినాయని చెప్పి నన్ను గుద్దుకొనే తన దగ్గరికి వెళ్ళింది. ఈ పాప నా చేతులకి వచ్చి ఈ చేతిలో పడ్డాడు. సంకలు ఉన్నాయని ఈ చేతికి వచ్చి పడుతున్నాడు. లేదు, నాకున్న నా కొడుకు ఇంకొక కాదు. డాక్టర్ ఏం కాదన్నారు. వచ్చిర్రు ఇద్దరు.